వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. సత్యవేడు నియోజకవర్గంలో సీఎం పర్యటన అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే ఆదిమూలం అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సీఎం సూచించిన నేపథ్యంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం పెరిగింది. బుచ్చినాయుడు కండ్రగ మండలంలోని దామ నెల్లూరు పెద్దపాలేడు మార్గంలో 70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి తన మొదటి ప్రాధాన్యమని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రభుత్వం పార్టీకి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, రామానుజుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు వారు చూసిన ప్రేమకి ఈరోజు మన మధ్యన వారికి కూడా కృతజ్ఞత అవసరం ఉంది. కాబట్టి మన బిడ్డ, పుత్తూరు బిడ్డ, మన వాసి, చిత్తూరు జిల్లా వాసి, మన అందరి ప్రేమగల మనిషి మన ముఖ్యమంత్రి. వారి గురించి చాలా ఉంది చెప్పాలంటే, కానీ మా పాత్రికలు కూడా మనం చేసుకున్నాం. మొన్న కూడా ఒక సాక్షిలో ఏదో రాశారు, అంటే ఏదో వచ్చారు పోయినట్టు. ఎవరి కోసం వచ్చారు జిల్లాకి? మీటింగ్ కోసం రాలే. 750 కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రియల్ హీరో మెటీరియల్ తెచ్చుకుని వచ్చాడు. మరి లోకేష్ బాబు ఎందుకు వచ్చాడు? ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్కూలు ప్రారంభం చేశాడు. సీట్లు మేము ఉన్నాము దగ్గర. ఇది ఎవరి కోసం చేశారు? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. మీకు తెలుసా? మీరు మాట్లాడుతున్నారు కొంతమంది 650 గ్రామాలటువంటి కాన్స్టిట్యూన్సీలు, ఎక్కడ ఏ గ్రామంలో ఏ రోడ్డు లేదు, ఏ కలవట్టు కావాలా, ఏ చెరువు తెలిసినట్టు వాడిని, ప్రజలకి సంబంధించి ఏ కావాలని తెలిసిన వాడిని ఏదో చెప్పేసి ప్రశ్నలు రావడం కాదు. వాళ్ళు వచ్చింది ఏంటి, మాట్లాడింది ఏంటి అర్థం చేసుకోవాలా. ఏదో పబ్లిక్ మీటింగ్ కాదు వచ్చింది. ఈరోజు 30 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత R&Bలో 30 కోట్ల రూపాయలు పనిచేస్తున్నాం మనం ఇప్పుడు. నిన్న కూడా మీరు చూడండి, నిన్న కూడా 14 వర్కులు ఇస్తే నారాయణ బ్రిడ్జిని ఆశిస్తుంటే 4 కోట్ల రూపాయలు మంజూరైంది. R&B నిన్ననే చేశారు. అంటే ఎవరి కోసం? పంచాయతీ 2లో 30 కోట్లు. పేర్లు కూడా చెప్తారు, రాసుకోండి. దోరడ్ నగర్ బ్రిడ్జి, నారాయణ బ్రిడ్జి, రేపల్లివాడ బ్రిడ్జి, అంజూరు బ్రిడ్జి, 5 బ్రిడ్జీలు, వేంబాగ్ బ్రిడ్జి త్వరలో 2 ప్రారంభమైంది, ఇంకా 3 ప్రారంభం కావాల్సింది. అలాగనే కాజువే సీకిబుడి దగ్గర ఈ రోడ్డు 2.5 కోడి, అంటే రేపు తారైపోతాం ప్యాచెన్స్. అలాగనే పాండూరు నుంచి చిన్న పాండూరు వరకు 3 కోట్ల రూపాయలు. టీపీ కోట రోడ్డు 11 కోట్ల రూపాయలు. కన్నావ రోడ్డు 3 కోట్ల రూపాయలు. కేవపురంలో రోడ్డు ఇక్కడి నుంచి ఆడదాకా ల్యాబరేషన్ దానికి 1 కోటి చిల్లర. ఈ విధంగా R&Bలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంత కష్టకాలంలో 30 కోట్లు, పంచాయతీలు 30 కోట్లు. ఇవి కాకుండా NRGCలో ఎన్ని కోట్లు ఇచ్చాము? ఇక్కడ డి ఉన్నాడు, అడగండి. ఎన్ని కోట్లు ఇచ్చామో, ఎన్ని బస్ స్టాండ్లు కట్టి, ఎన్ని షెడ్లు కట్టించామో ఒకసారి. అంటే వీళ్ళకి తెలుసా ఇది? గతంలో నేను శాసనసభ్యుడికి ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి ఉన్నా, కానీ R&Bలో నేను చెప్తున్నాను. అంటే ఆ రోజు అటువంటి ఎరువు మాట్లాడుతూ అనుకోవచ్చు, ఒక రోడ్ వేసామా R&Bలో? నేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ బైపాస్కి అడిగి సాధించుకొని కళాన్ని కూడా తీసుకొచ్చాము. టీటీడీ కళ్యాణ మండపం 20 మందిలో 3 ఎస్సీలు, 1 కాళాస్త్రి, 1 నగిరి, 1 కారెనగరం, 3 కూడా ఎస్సీలు గెలిచారు. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ. 2 వర్గాలు ఉన్నప్పుడు ఆ చిన్న వయసులోనే చిన్న మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఆనాడు ఎమ్మెల్యేలకు సమితి మాత్రమే ఓటు ఉండేది. పుత్తూరులోమని తీసుకొచ్చి ధైర్యంగా నిలబెట్టి ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు కాదని నిలబెట్టి ఆమెను గెలిపించుకొచ్చి అక్కడనే అది రాజకీయ చరిత్ర మలుపు తిరిగింది. దేశంలో ఎవరబ్బా చంద్రబాబు జిల్లాని వసతి చేసుకున్నాడు. ఆనాడు నాడు అమర్నాథ్ రెడ్డి, స్వర్గీయ అమర్నాథ్ రెడ్డి, చంద్రబాబు కాదని జిల్లా పరిషత్ కైగొల్చిన మహోన్నత వ్యక్తి. ఇది ఎందుకు చెప్తానంటే, ఆమె ఒక దళితురాలు,
ఒక డాక్టర్ కుతూలమ్మ మీరు తెలుసుకోవాలా 81లో మళ్ళా కాళాస్త్రి సంస్కృతిని రాజశేఖర్ తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చొని పెట్టాడు. కారెడ్డి గారు మండల పరిషత్ గోవిందస్వామిని జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఈ ప్రాంతానికి సత్యవతి ప్రాంతానికి ఉన్నటువంటి శివప్రసాద్ని మంత్రిని చేశాడు. స్పీకర్ని చేశాడు, ప్రతిపార్తిని బాలవేగిని చేశాడు అంటే సెంట్రల్లో. అలాగనే పరశురామ మంత్రి చేశాడు. ఈ జిల్లావాసిగా పట్న సుబ్బయ్యని పల్నాడు ఎమ్మెల్యేగా అతన్ని మంత్రి చేశాడు. ఎంతోమంది నాలాగా ఎస్సీలకి మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎంపీపీలుగా, జడ్పీ మెంబర్లుగా అనేక కార్పొరేట్ ఇచ్చాడు. అంటే కొంతమంది అతను చరిత్ర తెలియనట్టు వాళ్ళు, అతను గుణగణాలు తెలియనట్టు వాళ్ళు దళితులకి ఏమి చేశాడు, ఏ పదవి ఇచ్చాడని చెప్పి అంటారు. కాబట్టి ఈరోజు మీ దగ్గర చెప్తున్నాను, నేను దగ్గర చూసినవాడిని, 50 సంవత్సరాలు రాజకీయం చేసినవాడిని. ఎంతమంది మన జిల్లాలో ఎస్సీలకి ఇచ్చాడు. ఒకసారి శివప్రసాద్ ఎక్కడి నుంచి గెలిచాడు? మన ప్రాంతం నుంచి గెలిచాడు. మంత్రి చేసే లేదా, ఉన్నాడా లేదా మంత్రిగా, ఇది తెలుసుకోవాలి. అందుకని ఈరోజు ఈ రోడ్లు కానీ ఎంపీడీ గారికి ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆడ రోడ్ వేసేసాం. ఇప్పుడే సుధాకర్ అన్నాడు, వస్తూ చూసాం. ఆ కళ్యాణ్ కూడా ఇప్పుడు రామ్జీ రోజ్గార్ పథకంలో దాన్ని ఇమీడియట్గా పెట్టి పెట్టేవాడు. నేను రోడ్లు బైపాస్లో 4 గంటలు ధర్నా పెట్టి 4 గంటలకు ఎవరు పెట్టరు, నేను పెట్టేవాడిని. ఆ రోజు మనం పేదవాళ్ళంతా కాపాడాము. అది ఈరోజు ఎస్పీ అయినా, ఏ ఎస్పీ అయినా, ఏ డిఎస్పీ అయినా, ఏసీ అయినా కూడా వాళ్ళు గౌరవిస్తాం. ఎందుకంటే ఈ స్టేలు ఉండాలంటే వాళ్ళు చేసిన పుణ్యమే. కారణం ఏమంటే 10 మంది పట్టుకుని పోతే వదిలింటి వదిలేవాళ్ళు. ఇప్పుడైతే కేసు పెట్టేస్తుంటారు, వదిలేని సైడ్ వదిలేవాళ్ళు. ఎఫ్ఐఆర్ కట్టినా కూడా చింపేసి పంపించేసేవాళ్ళు. అంత ధైర్య సాహసం ఇచ్చారు. అందుకే వారికి 50 ఏళ్ళ రాజకీయంలో వారికి శిరస్సు వహించి నమస్కారం చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ మన డీజీపీ కూడా పుత్తూరు చెప్పాను, ఈ చెట్టుకైనా బతికాం సార్ మేము. డిఎస్ వాసి మోహన్ చేస్తే ఈ బిఎన్ గంటకి మాత్రం ఒకటి ఉంది కాళాశ్రీలో, మిగతా 6 మండల పుత్తూరులో ఉంది. మాది చిన్న పని చేసేసారు. నేను ఒకటిగా పెట్టమన్నాను, ఒక డిఎస్ ఆఫీస్ సత్యాలు పెట్టమని చెప్తే నవీన డీజీపీ గారు, సార్ ఈ చెట్టు కింద బతికాం మేము, ఈ చెట్టు కింద అర్జీలు రాసిచ్చాము, మీరు వచ్చి ఓపెన్ చేస్తున్నా అంటే మమ్మల్ని ఓపెన్ చేయమన్నాడు అతను పాపం. కాబట్టి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున, మన నీరు తరఫున మొట్టమొదటిసారిగా మళ్ళా నాకు ఈ కష్టాన్ని చూసి, ఆ ఇబ్బందిని చూసి, నా ప్రవర్తన చూసి, నా క్యారెక్టర్ చూసి మళ్ళా మన నాయకులతో కలిసి పిలిచి తిరగడానికి అవకాశం సందర్భంగా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఉండొచ్చు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి ఉండొచ్చు, కానీ ఇలా కనబడాల, ఈ గుర్తు కనబడాల. ఈ గుర్తు పైన ఆదిమల పక్కన సైకిల్ గుర్తు నా ఫోటో ఉంటుంది, నా బ్యానర్ ఈ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో ఉంటుంది, దానిపైన సైకిల్ గుర్తుంటుంది. దాన్ని నొక్కితేనే నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆ నొక్కిన వాళ్ళకి సహాయం చేపిస్తే మన పుట్టుగతులు ఉండవని చెప్పి సహాయం మనం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ నన్ను చూసి ఇద్దరు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఎవరికీ తెలియదు. అది నేను మా అబ్బాయి మాత్రం పోయినాం. 16 రోజులు నాకు తిరిగి నన్ను గెలిపించాలంటే వారి జీవితకాలం అంతా కూడా రుణపడి ఉండాలి. ఎప్పుడు అన్నమాట మన ఎయిర్పోర్ట్లో అన్నాను, నా జీవితకాలం అంతా ఉంటాను. అంటే అన్నం పెట్టిన వాళ్ళు ద్రోహం చేస్తే మన పుట్టుకథలు ఉండవు. టికెట్ ఇచ్చి గెలిపించిన వాళ్ళు ద్రోహం చేస్తే మనం ఉండమంటే రాజకీయం ఉంటుంది పోతుంది. సహాయం చేసిన వాళ్ళు ఏ క్యాంటీన్ 65 లక్షల రూపాయలు సబ్సిడీ తీసుకొచ్చాం. నిన్న కూడా ముఖ్యమంత్రి వస్తే బైపాస్ రోడ్ అడిగాను, ఓరుకొండల లోకేష్కి ఇచ్చాము. డిగ్రీ కాలేజ్ పడిపోయే విధంగా ఉంది, 5 కోట్లు వేయమని చెప్పాం. ఏరియా హాస్పిటల్ నంబర్ ఆఫ్ టైము యాక్సిడెంట్ జరుగుతుంది, సిహెచ్ నుంచి ఏరియా హాస్పిటల్ చేయమన్నాం. కడూరు నుంచి బైపాస్ చేయమన్నాము. ఎంఆర్ ఆఫీస్ పడిపోయే విధంగా ఉంది, 3 ఎంఆర్ ఆఫీసులు, దానికి 3 కోట్లు వేయమన్నాము. ఇవన్నీ కూడా అంచెలంచెలు జరుగుతుంది. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్ వేస్తాం, ప్రతి గ్రామానికి అక్క చెల్లెములకు త్వరలేని నిన్న మొన్న అవసరం వచ్చింది. ఎవరెవరికి ఇల్లు కావాలనో మా నాయకులతో కన్సల్ట్ చేసి ఇల్లు నిర్మించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి కూడా అదే ఇప్పుడు ఇంకోటి ఎన్నడూ లే విధంగా ఇరిగేషన్ R&D ఇరిగేషన్లో చేయలేదు, ఒక్క పని చేయలేదు. లాస్ట్ టైం ఒక్క పని చేయలేదు 5 ఏళ్ళలో. ఇప్పుడు ఇరిగేషన్లో ఎన్ని పనులు వస్తున్నది. ఇక్కడనే
అరికల కడి దగ్గర ఒక బ్రిడ్జి ఇక్కడనే 15 ఈ మండలానికి సంబంధించి 15 వర్కులు పెట్టి ఉన్నాం. టెండర్లు అయిపోయింది, త్వరలో పని చేయబోతాం. తెలుగు కాలువలో తెలుగుగా కూడా చూడు, తెలుగుగా కాలువలు కూడా నీళ్ళు ఇవ్వమంటే ఇమ్మీడియట్గా ఇచ్చాడు ఈ గారికి. పైలు ఎండిపోతుందంటే వరదా పైల్లో బియ్యం గంటికి మంజూరు చేయమన్నాం, వాటర్ వదలమన్నాం. ఇంకో తమాషా చెప్తాను మీకు, ఇరిగేషన్ ఛానల్ అంటే రైతులు పారే కాలువలు కానీ చెరువులకు వచ్చే కాలువలు సప్లైషన్స్, ఈ కాలువలన్నీ కూడా పూడి తీసే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. ఎప్పుడు కూడా ఇంతవరకు చేయలేదు. ఇది వాస్తవా కాదా మీరే తెలుసుకోండి. గతం చేయలేదు, చేస్తున్నాం. ప్రతి కాలువ శుభ్రం చేయమన్నారు, ప్రతి చెరువుకొచ్చే కాలువ శుభ్రం చేయమన్నారు. ఇప్పుడు ఉపాధి హామీలో కూడా ఈసారి ఉపాధి హామీ మార్చి పెట్టారు, పేరు మార్చారు. కాబట్టి ప్రతి గ్రామానికి శ్మశాన రోడ్డు, ఏ గ్రామానికి శ్మశాన రోడ్డు లేదో ఆ శ్మశాన రోడ్డు కానీ, మెటల్ రోడ్డు కానీ, గ్రావెల్ రోడ్డు కానీ పెట్టమంటున్నారు. అలాగనే గ్రామాలు ఏడ నిలిచిపోయిన టెండర్ రూట్స్ అవన్నీ కూడా బీటీ రోడ్లుగా ఇప్పుడు మన మండలానికి సంబంధించి, మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక మండలానికి 15 రోడ్లు ప్రపోజల్ పంపించాం. త్వరలో వస్తుంది, దాన్ని కూడా చూస్తారు మీరు. కాబట్టి ఈరోజు ఒక సంతోషం, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు మరలా ఈ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చి ప్రజలతో ఏకమై, నాయకులతో ఏకమై కలిసిమెలిసి రాని సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా సోదరులు లోకేష్ బాబు గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, మన అందరం కూడా కలిసికట్టుగా మా నాయకులు కూడా వివాదాలు మర్చిపోదాం, కుట్రలు మర్చిపోదాం, మోసాలు మర్చిపోతాం, ఎన్నిపట్లు మర్చిపోదాం. అందరూ కలిసి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీడీసీ ఎన్నికల్లో, జడ్పీడీసీ ఎన్నికల్లో సమిష్టిగా కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా డయాస్ దగ్గర రండి. ఈరోజు అందరు రండి, నయీం గారు రండి, సుమాని గారు పెద్దపాలెడు పంచాయతీలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామంకి చాలా ఇబ్బందిగా రోడ్డు ఉండేది. అలాంటిది సహకారంతో 70 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇది చాలా శుభ పరిణామం. 70 లక్షల రూపాయలు మంజూరు చేసి పని పూర్తయింది. పని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మా యొక్క స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇక డిఈ గారు, పిఆర్, ఇక హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఇకపోతే ఏఓ గారు అందరూ కూడా విచ్చేశారు. చాలా సంతోషం. ఇక మాకు ఒక విన్నపం సార్ ఎమ్మెల్యే గారికి, అధికారులకి, ఇక్కడ మాకు ఈ గ్రామానికి రావాల్సింటే ముందు కల్వర్ట్ ప్రాబ్లం ఉంది. అది మీరు తక్షణమే మాకు మంజూరు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు చేయాలని ప్రజల తరపున కోరుకుంటున్నామండి. గ్రామం తరపున అది అధికారులు, ఎమ్మెల్యే గారు దాన్ని మంజూరు చేయాలి.